నిద్రపోయింది చాలు, ఇక లే. కానీ ఈ రోజు సండే, ఈ రోజు స్కూల్ ఉండదని నీకు తెలీదా? అయితే ఈ రోజు మనకి వేరే పనులుండవా ఏంటి? అంటే క్లీన్ చేయడం, వాష్ చేయడం, ఐరన్ చేయడం, ఇంకా వాకింగ్ కి వెళ్ళడం. నువ్వు బెడ్ మీద నుంచి లేస్తే గాని ఏ పని మొదలు పెట్టలేవు. గుడ్ మార్నింగ్ హెన్రీ. పాలు కావాలి. అవును, ఇంకాస్త పాలు కావాలి హెన్రీ. నేను చెప్పింది అదే కదా. ఆ, తలుపు దగ్గర ఉంటుంది, వెళ్ళి తీసుకురా. హలో, నువ్విప్పుడు హలో అన్నావా? ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకోండి. దీని పేరు, ఓ నాకు ఈ రైటింగ్ అర్థం కావడం లేదు. ఓకే, నువ్వు ఇంటి లోపలికి రా. ప్లీజ్, దీన్ని మంతనే ఉంచుకున్నావు. ప్లీజ్ ఒప్పుకోండి. సరే, మీరు ఎంతగా అడుగుతుంటే నేను ఎందుకు కాదంటాను? yes come on బస్టర్, నీకు నా కోటని చూపిస్తాను. కానీ టిడిల్స్ కి నా బెడ్రూమ్ చూపించాలనుకుంటున్నాను. దీని పేరు బస్టర్. ఏం కాదు, దీని పేరు టిడిల్స్. బస్టర్, టిడిల్స్, బస్టర్, టిడిల్స్. ఆ బస్టర్. పిల్లలు పేరు కోసం ఇంత గొడవ ఎందుకు? సరే, ఓకే, మనం ఓట్ల ద్వారా తెలుసుకుందాం. ఓటా? అవును, ఓట్లే. ఏ పేరు మీద ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పేరే పెడదాం. సరే, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం. పీటర్, నీకు మొత్తం ఎన్ని ఓట్లంటే 6, 7, 8 ఓట్లు వచ్చాయి. వెరీ గుడ్ పీటర్. అయితే ఇక నీ పేరు టిడిల్స్. హెన్రీ, నీకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే 35, 36, 37 ఓట్లు వచ్చాయి. నేనే గెలిచాను బస్టర్. ఆ హెన్రీ, ఏంటి నాన్న? ఈ సంతకం ఎవరిదో నేను తెలుసుకోవచ్చా? క్వీన్ ది. ఈ సంతకం ఎవరిది? మ్యూటెంట్ మ్యాక్స్ ది. హెన్రీ, చెప్పండి నాన్నగారు. శనివారం ఉదయం మహారాణి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి దీని మీద సంతకం చేసిందంటావా? హెన్రీ, నువ్వు చీట్ చేసావు. నేను చీట్ చేయలేదు, నా తెలివితేటలను ఉపయోగించానంతే. హెన్రీ, ఇలా అయితే అస్సలు వర్కౌట్ కాదు. అన్ని ఓట్లు లెక్క పెట్టాలి. అంటే ప్రతి ఓటు అసలైంది కావాలి. అర్థమయ్యిందా? Come on, టిడిల్స్. నువ్వు ఓడిపోయావు హెన్రీ. దిక్కులు చూసింది చాలు గాని వెళ్లి హోంవర్క్ చెయ్యి. లేదు, నేను ఓడిపోలేదు. నిర్ణయం తీసుకోవడంలో చాలా కష్టపడుతున్నారా? అయితే యానీ ఆంటీని అడిగి నిర్ణయం తీసుకోండి. ఆమె క్షణాల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఫ్రీ ఫోన్ నంబర్ 672 కి డయల్ చేసి ఆమె ప్రశ్నలు అడగండి. తెలిసింది. యానీ ఆంటీని అడిగితే పోలా? హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఈ వారం షోకి స్వాగతం. హెన్రీ, ఇంకా ఎంతసేపు ఇలా కూర్చోవాలి? రేడియో వినండి. ఈ రోజు మన మొదటి కాలర్ ఎవరో తెలుసుకుందాం. నాకు బాత్రూమ్ వస్తోంది, వెళ్ళొస్తాను. మన మొదటి కాలర్ కాస్టల్ ల్యాండ్ కి చెందిన కన్ఫ్యూజ్డ్. హలో, కాస్టల్ ల్యాండ్ కి చెందిన కన్ఫ్యూజ్డ్. హలో హలో, చెప్పండి, మీరేం అడగదలుచుకున్నారు? కాస్టల్ ల్యాండ్ కి చెందిన కన్ఫ్యూజ్డ్. నేను నా పిల్లికి సంబంధించి ఒకటి అడగాలి. నా దగ్గరున్న పిల్లిని పిల్లి అనలో పిల్ల అనలో. ఓకే, దాన్ని ఏ పేరుతో పిలవాలో నాకు అర్థం కావడం లేదు. మధ్యలో అడ్డుపడుతున్నందుకు క్షమించాలి. మీ దగ్గర ఉన్నది ఆడపిల్ల లేక అది మగపిల్ల? మగ పిల్లి. దాన్ని నేను బస్టర్ అని పిలవచ్చా లేక టిడిల్సనా? దాన్ని మీరు పిలవాల్సింది బస్టర్ అని. గో బస్టర్. కమ్ ఆన్ బస్టర్, మనం సరదాగా ఆడుకుందాం. ఒక్క నిమిషం, ఇక్కడున్న ఫోన్ ఏమైపోయింది? ఇదిగో ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ హెన్రీ. హలో, యానీ ఆంటీ ఫ్రీ ఫోన్ హాట్ లైన్ కి స్వాగతం. యానీ ఆంటీని ఈ రోజు మీరేం అడగదలుచుకున్నారు? ఊప్స్. హెన్రీ, కమ్ ఆన్ బస్టర్ బాయ్, తెల్లవారింది, లే బంగారం. టిడిల్స్, ఓ టిడిల్స్, బస్టర్. టిడిల్స్.
ఆపండి. వావ్! ఈసారి మనం న్యాయంగా నిర్ణయం తీసుకోవాలి. ఏంటిది? ఇది బ్యాలెట్ బాక్స్. నీ ఓట్లని ఇందులోనే వెయ్యాలి. అది ఇతరులు వేసే ఓట్లని. ఒప్పుకో హెన్రీ, ఈ విషయంలో పీటరే నీకంటే ఎంతో బెస్ట్. లేదు, నేను ఒప్పుకోను. నాకంటే ఈసారి నాకంటే తనే బెటర్ లా ఉన్నాడు. సో నేను నా ఓట్ నీకు వేస్తే నువ్వు నాకేమిస్తావు? కానీ అది చీటింగ్ అవ్వదా? నేను చీటింగ్ చేయడానికి వీల్లేదు. ఎలా చీటింగ్ అవుతుంది? నేల మీద నీ చాక్లెట్లు కొన్ని పడిపోయాయి. వాటిని నువ్వు నన్నే ఉంచుకోమని చెప్తావు. ఆ తర్వాత నేను నువ్వు అడగగానే ఓటు వేస్తాను. ఓకే, ఈ ఐడియా ఎలా ఉంది హెన్రీ? ఓ, అర్థమయ్యింది. అంటే నేను నీతో ఆ తర్వాత నువ్వు డీల్. కూల్. నేను వెళ్ళి మిగతా వాళ్ళతో చెప్తాను. ఇంతకీ మేమెందుకు నీకు ఓటు వేయాలి హెన్రీ? అదే కదా, మేమెందుకు నీకు ఓటు వేయాలి? ఓ, ఎవరు చాక్లెట్లు పారేసుకున్నారు? ఓ ఎస్, నాకు 3 చాక్లెట్లు. నాకు ఒకే ఒక చాక్లెట్. నేను మీ ఓట్లని ఆశించచ్చా? ఆ, మనం తర్వాత కలుద్దాం హెన్రీ. యా, మనం తర్వాత కలుద్దాం. ఓ, బెటర్ లక్ నెక్స్ట్ టైం లూజర్. కౌంటింగ్ మొదలు పెడుతున్నాం. హెన్రీ, నువ్వే లీడింగ్ లో ఉన్నావు. Yes. పీటర్, నువ్వే లీడింగ్ లో ఉన్నావు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. హే మార్గరెట్, మార్గరెట్, నువ్వు మాట్లాడుతున్నది నాతోనేనా లూజర్? నువ్వు నాకు రుణపడి ఉన్నావు. అలాగా, ఏ విషయంలో? ఓ, ఇటు చూడు మార్గరెట్, చాక్లెట్ వర్షం కురుస్తోంది. నా రుణం నువ్వు తీర్చుకోవాల్సిందే. ఓ, నామతి మండ, నేను నీకు ఓట్ వేయడం మర్చిపోయాను హెన్రీ. ఇదిగో తీసుకో. నువ్వు ఓడిపోయే బుడంకాయ్. ఏంటి పీటర్, ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? మిస్ ఆల్బర్ట్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? తప్పకుండా, ఏంటో అడుగు పీటర్. వీటిలో ఏ పేరు బెస్ట్ చెప్పండి. టిడిల్సా, బస్టరా? ఓకే, 47, 48, 49. ఓకే, బస్టర్ కి 49 ఓట్లు. Yes. నువ్వు ఇంకా గెలవలేదు. ఇంతకీ ఆ బుడంకాయకి ఎన్ని ఓట్లు వచ్చాయేంటి? టిడిల్స్ కి 45, 46, 47, 48 ఓట్లు వచ్చాయి. ఇంకొక ఓటు మొత్తం 49 అవుతుంది. అయితే మళ్ళీ రీకౌంట్ చేయాల్సిందే. బస్టర్! బస్టర్! ఆవ్, ఎంత క్యూట్ గా ఉన్నావు. హే బుర్రలేని మొహమా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, నీతో మాత్రం కాదు, మట్టి బుర్ర. అది బస్టర్. నువ్వు బస్టర్ ని దొంగలించావు. నేనే వెతుకు రాలేదు. దీని పేరు ఫీఫీ. అది టిడిల్స్. నా అదేం కాదు, ఇది ఫీఫీ. ఇప్పుడు ఇది మా ఇంట్లోనే ఉంటోంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఆ, చూసి నేర్చుకోండి మట్టి బుర్రలు. టిడిల్స్ ఆడపిల్ల. అవును, బస్టర్ ఆడపిల్లన్నమాట. ఎందుకలా నవ్వుతున్నారు? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్ని పిల్లి పిల్లలకు ఇప్పుడు ఏం పేర్లు పెడతారు?
నేను చెప్పేది వినండి. నా బర్త్డే పార్టీ అది సంవత్సరంలో ఎంతో ముఖ్యమైన రోజు. నువ్విచ్చే పార్టీలు సరదాగా ఉండవు. అవును, అస్సలు సరదాగా ఉండవు. నువ్విచ్చే పార్టీల్లో నేను ఎప్పుడు సరదాగా గడపలేదు. కాబట్టి మేము నీ పార్టీకి రాము. వీళ్ళు పార్టీకి రాకపోతే నాకు కానుకలు ఎలా వస్తాయి? ఆగండి, ఈ పార్టీ డిఫరెంట్ గా ఉంటుంది. పార్టీలో అదిరిపోయే టీ ఇస్తాను. ఇంకా ఇంకా అక్కడ ప్రైసెస్ కూడా మేము ఇస్తాం. గేమ్ ప్రైసెసా? నేను వస్తాను. పార్టీ భయంకరంగా ఉండదుగా? మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పార్టీని చూస్తుంటారు. సరేలే, నేను వస్తాను. నీ పార్టీ ఎంత గొప్పగా ఉంటుందో చూడడానికైనా రా. ఆ తర్వాత ఆ చీమలు నెమ్మదిగా అక్కడున్న మట్టిని తవ్వుతూ వాటి కోసం నివాసం ఏర్పరచుకున్నాయి. హెన్రీ ఇవ్వబోయే గొప్ప పార్టీలో మొదటి విషయం భోజనం. Crisps, burgers, ఇంకా గోల్డెన్ చిప్స్, carrot sticks, రుచిగా ఉంటాయి. పీనట్ బటర్ శాండ్విచెస్, ఇంకా రుచికరమైన యాపిల్ జ్యూస్. రెండవది లేజర్ శాంప్ కి ట్రిప్. మనం అక్కడికి 4-5 పెద్ద పెద్ద కార్లలో వెళ్దాం. వద్దు, లిమాసి ఎందుకు? ఖర్చు ఎక్కువైపోతుంది. ఒక పెద్ద బస్సు ఉంటే చాలు, అందరూ అందులోనే వెళ్ళొచ్చు. నిన్నెవరూ సలహాలు అడగలేదు. నిన్ను నేను తీసుకువెళ్ళను. హెన్రీ, పీటర్ నీ తమ్ముడు. తను పార్టీకి రాకపోతే ఎలా? తను పార్టీని మొత్తం పాడు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు హెన్రీ. పీటర్ లేకపోతే పార్టీ లేదు. అలాగే, కానీ నా జోలికి వచ్చావో అయిపోతావు. మీ ఇంట్లో బర్త్డే పార్టీ ఉందా? అవును, బర్త్డే బాయ్ పేరేంటి? బర్త్డే బాయ్ పేరు హెన్రీ. హెన్రీ, నువ్వు రాల్ఫ్ బర్త్డేకి లేజర్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న లేజర్స్ అన్నిటిని పగల కొట్టేశావా? లేదే. అందరి స్పేస్ సూట్స్ మీద బురదని చల్లావా? లేదు. అవును కదా, భలే నవ్వొచ్చింది. అబ్బాయి, అది నేను చేయలేదు. చూడు, లేజర్ షాప్ వాళ్ళు నిన్ను అనుమతించరట. అంటే పార్టీని మన ఇంట్లోనే పెట్టుకోవాలి కదా. No, నేను లేజర్ షాప్ కి వెళ్ళాల్సిందే. పైగా నేను అందరికీ ప్రామిస్ చేసేసాను. దిగులు పడకు, నాకు బోల్డని మంచి గేమ్స్ తెలుసు. హలో, నాకు కానుకలు తీసుకొచ్చిన వారు లోపలికి రండి. అలా మాట్లాడకూడదు హెన్రీ. రాల్ఫ్ ఎక్కడ? తను ఇక్కడికి వస్తానన్నాడే. రాల్ఫ్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ని కలిసిన తర్వాత వాళ్ళ మామ్ ఇక్కడ డ్రాప్ చేస్తానంది. తను లేకుండా పార్టీని మొదలు పెట్టాల్సిందే. ఓకే, కాని పని. ఈ గిఫ్ట్ ఏమో నాకు తెలుసు. ఈ ప్యాకెట్ లో కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. నీకు నచ్చిందా హెన్రీ? నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి. హెన్రీ, నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్. నీకోసం మంచి క్లాత్ కొట్టాను. కలర్స్ నేనే సెలెక్ట్ చేశాను. అబ్బో, నీకు వద్దంటే నాకే చెయ్యి. సూపర్. ఇవి యానిమల్ షాప్స్, ఫెయిరీ టేల్ సిరీ, ఒక టై, ఇంకా వావ్, ఇది ఆరోగ్యకరమైన మరియు పోషక విలువలున్న ఆహారాన్ని వండడం ఎలా అద్భుతం. నువ్వు ఇప్పుడు అందరికీ ఏం చెప్పాలి హెన్రీ? హెన్రీ, ఎవరు ఎంత చెత్తగా పార్టీని జరుపుకోరు. పార్టీ గేమ్స్ మొదలు పెడదావా? అలాగే, కానిద్దాం.
చేసావు హెన్రీ. సరే, మ్యూజికల్ స్టాచ్యూస్ ఆట ఎవరు ఆడతారు? కదిలిపోయాడు. ఏం కాలేదు, నువ్వు నన్ను తోసేసావు. ఏం కాదు. అవును. హెన్రీ, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. అవును హెన్రీ, మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇది ఎంజాయ్మెంట్ ఏంటి? ఎంజాయ్మెంట్ అంటే ఇది. కిల్లర్ ర్యాట్స్ మ్యూజిక్ డాన్స్ చేయండి. హెన్రీ, ఎవరొచ్చారో చూడు. ఉన్నాను, రెడీగో. అందరూ టీ తాగాక దీన్ని ఓపెన్ చేసి చూడు. కనీసం టీ అయినా ఉంటే సంతోషం. బర్గర్స్ పెట్టలేదా? చిప్స్ ఏవి? ఇది పీనట్ బటర్. నాకు పీనట్ బటర్ అంటే ఇష్టం. నాకు క్యారెట్ స్టిక్స్ అంటే ఇష్టం. క్రిస్ప్ కావాలా? వద్దులే హెన్రీ, నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. హెన్రీ, నువ్వు చెప్పింది నిజమే. ఈ పార్టీ అద్దరిపోయింది. ఇదొక చెత్త పార్టీ అని నేను అంటాను. అంతేకాదు, ఇది కూడా ఏదో చెత్త గిఫ్టే అయి ఉంటుంది. వెరీ గుడ్, ఇప్పుడు నాకు పార్టీ నచ్చింది. పార్టీ చేసుకుందాం. చూడు, నువ్వేం చేసావు? టీని ఒప్పేశావు, అతిథులందరూ తడిసిపోయారు, అంతా గందరగోళం చేశావు. నా దృష్టిలో గొప్ప పార్టీ అంటే ఇదే. ఇక మీదట నీకు బర్త్డే పార్టీ అనేది జరగదు, అసలు జరపను కూడా. పర్వాలేదులే, ఈ మాట నేను ప్రతి సంవత్సరం వింటున్నాను. ఇంకా